అనకాపల్లి జిల్లా పరవాడ ఫార్మాసిటీలో ప్రమాదం జరిగింది. మైలాన్ యూనిట్ 9 కంపెనీకి చెందిన డీసీఎం వ్యాన్ నుంచి కెమికల్ లీక్ అయింది. దీంతో లంకెలపాలెంలో విష వాయువులు వ్యాపించాయి. వాంతులు, కళ్ల మంటలతో స్థానికులు ఇబ్బందులు పడ్డారు. ఫార్మాసిటీలో ఇస వాయువులు విడుదల అవ్వడం, దాంతోపాటు ఒక డ్రమ్స్లో ఏదైతే ఉన్నాయో వాళ్ళ యొక్క లిక్విడ్స్ ఒక భద్రతా పద్ధతుల్లో దాన్ని ఒక డ్రమ్లో పెట్టి ఏదైతే ఈ ప్యాకింగ్ సిస్టమ్ ఉందో దాన్ని ప్యాక్ చేయడం, అలాగే ఏదైనా కారినా సరే అది కిందకి రాకుండా ఉండడం కోసం దాన్ని ఒక పద్ధతి పాటించాలి. ఒక డీసీఎం యాన్లో వచ్చేటప్పుడు ఆ డ్రమ్ముల్లో అండి పూర్తిగా లిక్విడ్ అనేటువంటి పూర్తిగా కారిపోయి లంకెలపాలెం జంక్షన్లో సుమారుగా వేలాది మంది జనాలు, ఒక 40,000 మంది జనాలు నివసించే ప్రాంతంలో ఈ వాయువులు, ఈ లిక్విడ్ లీక్ అవడంతో పెద్ద ఎత్తున వాయువులు రిలీజ్ అయ్యాయి. వాంతులు, అస్వస్థకు గురవడం, సమీపంలో ఉన్నటువంటి పిల్లలు వాంతులతో పాటు తల తిరగడం, వికారమైనటువంటి చెందినటువంటి పరిస్థితి. ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది ఏంటి అని చూస్తే మొత్తం రోడ్డుపై పూర్తిగా లిక్విడ్ అనేటువంటి పడిపోవడం, దాన్ని కప్పడానికి వెళ్ళినటువంటి వాళ్ళు కళ్ళు ఎర్రబడడం, చర్మం రంగు మారడం, ఇట్లా జరిగినటువంటి పరిస్థితి.